హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనము వర్క్ బ్లౌజ్ను కటింగ్ చేసేటప్పుడు చాలా మందికి ఇబ్బంది అవుతుంటుంది. క్లాత్ సరిపోతుందా లేదా, ఎలా అడ్జస్ట్ చేయాలని. ఇదిగోండి ఇలా అయితే మనం కంపల్సరీ అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ వర్క్ ఉంటుంది కదా, ఇలా చూసుకుంటారు కానీ వెనక సైడ్ వర్క్ ఏడుందో చూసుకోరు. వెనక అది వచ్చేసి ఇక్కడ వరకు పోయింది. ఇది చూసుకోకుండా కట్ చేస్తాం కదా మనము, అప్పుడు షోల్డర్ సన్నగా అయిపోతుంది. మనకి ఇక్కడ క్లాత్ అనేది ఉండదు కదా. ఇది కట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లము చూసుకోవాలి. మన కటింగ్ ఈ వీడియో అయితే మొత్తం వచ్చేసింది. కటింగ్ విధానంలో డీప్ నెక్ కి 40 సైజు వీడియో మొత్తం మీకు ఎలా అంటే నేను సింపుల్ గా ఇగో ఇలా ఉంది. మీకు ఈ డౌట్లు చెప్దామని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇదిగోండి, ఇప్పుడు మన నెక్ కట్ చేసిన నెక్ ఇక్కడికి ఉంది. ఇగో ఇలాగా వీడికి వచ్చేసరికి కరెక్ట్ ఉంది. కానీ మనకి ఇంత పెట్టుకుంటే మనకు నెక్ డీప్ అయిపోతుంది. దాన్ని ఎలా అడ్జస్ట్ చేయాలి అనేది నేను కుట్టేటప్పుడు మీకు చూపిస్తాను. కుట్టే వీడియో చూడండి. నేను ఆల్రెడీ వీడియో కూడా పెట్టిన, అది కూడా వీడియో ఎక్కువ పోతలేదు. ఎవ్వరు కామెంట్ చేయలేరు. కామెంట్ చేస్తే మాత్రం నేను ఈ వీడియో పెడతాను, చూడండి ఒకసారి. అర్థమైతే ఇలా చూసుకోవాలి. ఇక్కడ కుట్టుమందం వదలాలి, ఇక్కడ సరిపోతుందా లేదా చూసుకోవాలి. ఇక్కడ కింద పైన సేమ్ ఉన్నాయా చూసుకోవాలి. మన షోల్డర్ మీద జాయింట్ చేసే ప్లేస్ వరకే కరెక్ట్ వర్క్ స్టార్ట్ అయిందా చూసుకోవాలి. ఇలా చూసుకొని మళ్ళీ ప్లస్ మనం ఎక్కువ కట్ చేయాలి. ఎందుకంటే మళ్ళీ ఏదన్నా అయితే మన ప్రాబ్లం ఉండే సేవ్. ఎక్కువ కట్ చేసుకున్నప్పుడు కొన్ని వర్క్ బ్లౌజులు ఎక్కువ ఇయ్యరు క్లాత్. మరి ఇది కరెక్ట్ ఇచ్చిండ్రా, ఎక్కువ ఇచ్చిండ్రా, ఎలా ఇచ్చిండ్రో చూసుకుందాం. ముందు భాగంలో హ్యాండ్స్ పెట్టుకుందాం. ఇక్కడ సైడ్ హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్ ఉంటాయి కాబట్టి మనం హ్యాండ్స్ పర్ఫెక్ట్ పెట్టుకోవచ్చు. హ్యాండ్స్ పర్ఫెక్ట్ పెట్టుకున్న తర్వాత ముందు భాగం కట్ చేసుకునేటప్పుడు ఈ పాయింట్ అనేది నెక్ కిందికి సరిపోతుందా. వీళ్ళు ప్రిన్స్ కట్ కోసం వరకు ఇచ్చిండ్రు, నేనైతే ప్రిన్స్ కట్ కుట్టట్లేదు. మళ్ళీ నెక్ కుడుతున్నా. కరెక్ట్ సరిపో చూడండి. ఇప్పుడు మనం ఇక్కడికి కట్ చేస్తే ఇక్కడ సరిపోకుండే ఏదో ఇలాంటివి అయితే అన్నట్టు మనం ఈ నెక్ పెట్టుకొని కొంచెం ఎక్కువనే తీసుకోవాలి, కానీ తక్కువ అస్సలు తీసుకోవద్దు. ఇలాగా అంటే ఈ ప్లేస్ లో మాత్రం ఇంతే కట్ చేయాలి. కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి ఈ ప్లేస్ లో. మీరు ఇంతే కట్ చేసి నెక్ సెట్ అయిపోతుంది. ప్లస్ మళ్ళీ నుంచి ఇది మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి. నెక్ సెట్ అయిపోతుంది. ఇలాగా మనకు షోల్డర్ సెట్ అవుతుంది, చంక అన్ని సెట్ అయిపోతాయి. మళ్ళీ ప్లస్ చేతుల వరకు వచ్చేసరికి హ్యాండ్ వర్క్ ఎలా ఉందో అలా పెట్టేసుకొని మనం నార్మల్గా కట్ చేసేయాలి. కట్ చేసేటప్పుడు చూసుకోవాలి. ఏం చూసుకోవాలి, మనకు క్రాస్ పట్టికి సరిపోతుందా. ఈ ప్లేస్లో మన క్రాస్ పట్టికి సరిపోతుంది కాబట్టి మనం దీన్ని ఏం చేయొద్దు. ఇంకా ఇలాగే నేను ఎలా మార్క్ చేసినో అలాగా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ సైడ్ కూడా మనకి ఇంకా కావాలంటే క్రాస్ పట్టికి సరిపోతుంది. కత్తెరలు కొంచెం కింద పడేసిండ్రు కదా, ఇలాగా మొండిగా అయిపోయినాయి. క్లాత్ సరిగా కట్ అవ్వట్లేదు. ఇలా కట్ చేసుకునేటప్పుడే మీరు ఒక చిన్న కచ్చిక పెట్టుకోండి. ఈ రెండు సమానం పెట్టి ఇలాగా మనం ఎక్కడి నుంచి అయితే కుట్టామో ఇట్లా ఎన్ని ఇంచులు ఉంది నెక్ కట్ చేసేటప్పుడు పెట్టినంత. ఇది పెద్ద ఉంటే, ఇది ఎక్కువ డీప్ ఉంటే మనం ఏం చేయాలి కుట్టేటప్పుడు. నేను ఇక ఎక్కువ డీప్ అంటే షోల్డర్ జారుతుందని ఇది ఇంకెక్కువ డీప్ పెట్టలేను. సరే పోనీ ఇంకొక 1/2 ఇంచు డీప్ ఇట్లా పెరిగినా సరే కుట్టేసరికి ఇంకెంత పెరుగుతుంది. దానికి కూడా అడ్జస్ట్ అవుతుంది. అది ఇక్కడికి ఉంది అంటే ఎలా కుట్టాలి, దాన్ని ఎలా సెట్ చేయాలి. మరి ఇలా నెక్ వచ్చినప్పుడు మనం ఎలా సెట్ చేయాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను. థంబ్నెయిల్ చూసే మీరు వీడియో ఓపెన్ చేసి చూస్తే మాత్రం మీకు లోపల ఏముందో తెలియదు. కంపల్సరీ మీరు వీడియోను ఓపెన్ చేసి చూడండి. ఈ మధ్య కాలంలో వీడియోస్ అస్సలు ఎవ్వరు లైక్ కూడా చేయట్లేదు ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీకు మళ్ళీ మీరు అలా చూసి చేయడం వల్ల నేను వీడియోలు చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. మళ్ళీ ప్లస్ మీకు నాకు కూడా మీకు చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. నా వీడియోస్ వల్ల మీకు వస్తుంది.
అని అంటే నాకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అన్నట్టు. ఎందుకంటే ఎవరికైనా హ్యాపీ ఉంటుంది కదా వీడియోలు ముందుకెళ్తుంటే. మధ్యలో కరెక్ట్గా ఈ ప్లేస్లోనే కట్టేయండి, లేకపోతే ఇట్లా కట్ చేయాలి. అసలు కత్తెర పట్టడం అనేది కూడా నేర్చుకోవాలి. కరెక్ట్గా అక్కడి నుంచే కత్తెర కొంచెం కింద పడి పాడైంది కాబట్టి వస్తలేదు. ఓకే, హ్యాండ్స్ అయితే ఏముండదు, ఇలా కుట్టి ఉల్టా తీయడమే ఉంటుంది. ప్రతిదీ మీకు వీడియో చూపిస్తాను. ఓకే, శారీ కాంబినేషను ప్లస్ ఇది మొత్తం మీకు వీడియో అయితే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసినాను కదా. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో కూడా అలాగే వచ్చేస్తుంది. క్రాస్ పట్టి కూడా కట్ చేసేసుకోవాలి. నాకు ఏ అతుకులు పడకుండా వచ్చింది కదా. నేనేమనుకున్నా అంటే మన అతుకులు పడితే మీకు కొత్త వాళ్ళకి ఎలా కుడతారు, ఎలా కటింగ్ చేస్తారు అని చెప్పేసి చూపిద్దామని అయితే స్టార్ట్ చేశాను. ఓకే ఫ్రెండ్స్, మరి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.